నోట్లో ఉండే సమస్యలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నోట్లో చాలా వరకు సమస్యలకి పెయిన్ అనేది కనిపించకపోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. జనరల్గా ఏదైనా నొప్పి వస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చూపించుకుంటాము, అక్కడితో నయమైపోతుంది. నోట్లో ఉండే జబ్బులన్నీ కొంచెం షుగర్ లాంటివి, లైక్ స్టార్ట్ అవుతుంది కానీ మనకి ఎలాంటి పెయిన్ సిమ్టమ్ కానీ ఫీవర్ రావడం కానీ కనిపించదు. సో మీరు మార్పుల్ని గమనించుకోవాలి. 2 పూట్ల బ్రష్ చేయడం ఒకటి, రెండోది బ్రష్ చేసేటప్పుడు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుని నోట్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, నోట్లోంచి మీరు బ్రష్ చేసిన 4-5 గంటలకే నోట్లోంచి స్మెల్ స్టార్ట్ అయినా, తెల్లగా ఉంటాయి పళ్ళు జనరల్గా, అలాంటి నల్లటి మచ్చలు లాంటివి వస్తున్నా, తరచుగా నోట్లో పుళ్ళు లాంటివి పడుతున్నా, ఎస్పెషలీ దవడ భాగంలో తెల్లటి మచ్చలు కానీ లేకపోతే ఎల్లో కలర్ మచ్చలు కానీ డాట్స్ కానీ కనపడుతున్నా డాక్టర్ని కలవాలి. నొప్పితో సంబంధం లేదు దీనికి. చిన్న చిన్న సమస్యలు పళ్ళల్లో వాటిల్లో ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీరు డాక్టర్కి వస్తే వెంటనే నయమైపోతాయి. కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్, శరీరంలో కొన్ని క్రానిక్ డిసీజెస్, మేజర్ డిసీజెస్ స్టార్టింగ్లోనే మీకు నోట్లో మార్పులు అనేవి కనపడతాయి. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి ఇవేంటి అని అడిగితే మీ నోట్లో సమస్యలతో పాటు శరీరంలో ఉన్న కొత్త మార్పులు జరిగితే వాటిని స్టార్టింగ్లోనే మీరు చెక్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇమీడియట్గా రండి. అశ్రద్ధ అస్సలు చేయకూడదు. అవి ఎక్కువైపోతాయి తప్ప తక్కువయ్యే అవకాశమే ఉండదు.